హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్జీ టెక్నోటీ యూట్యూబ్ ఛానల్. గైస్, మనకి రెడ్మీ నోట్ 13 సిరీస్ అయితే లాంచ్ అయిపోయింది అనమాట. అండ్ ప్రైజెస్ కూడా మనకి కొంచెం ఎక్కువగానే పెట్టారు. సో మనం ఏంటంటే ఎక్కువ జనాలు 20 to 30K మధ్యలో ఎక్కువ మొబైల్స్ అయితే కొంటూ ఉంటారు అనమాట. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి అక్కడ ఒక ఆప్షన్స్ చూసుకుంటే, సో నేను ఒక 2 మొబైల్స్ యొక్క కంపారిజన్ అయితే చేయబోతున్నాను అనమాట. అక్కడ అంటే మనకి అక్కడ ఐక్యూ Z7 Pro ఉంది, అలాగే ఇప్పుడు మనకి నిన్న లాంచ్ అయిన రెడ్మీ నోట్ 13 Pro ఉంది కదా. సో ఈ యొక్క 2 మొబైల్స్ అయితే కంపారిజన్ అయితే చూద్దాం. అండ్ ఏ మొబైల్ బెటరో కూడా మనం అయితే మాట్లాడుకుందాం అనమాట. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వీడియో ఎండ్ వరకు చూడడం మర్చిపోకండి, అండ్ వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మనం డిస్ప్లే గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనం డిస్ప్లేకి వెళ్ళిపోతే ఫస్ట్ ఐక్యూ Z7 Pro అనమాట. ఇది వచ్చేసి మనకి 6.78 ఇంచెస్ AMOLED డిస్ప్లే అయితే వస్తుంది అనమాట. వేరేజ్ మనం రెడ్మీకి వెళ్ళిపోతే రెడ్మీ నోట్ 13 Proలో కూడా మనకి 6.67 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి AMOLED డిస్ప్లేతో వస్తుంది అనమాట. రెండు మనకి కర్వ్డ్ స్క్రీన్సే, సో ఎటువంటి తేడా అయితే లేదనమాట. రెండు మనకి Android 13తో వస్తున్నాయి. అండ్ మనం ఐక్యూకి వెళ్ళిపోతే ఫన్ టచ్ OS 13 అయితే వస్తుంది. బట్ మనం ఏదైతే రెడ్మీకి వెళ్ళిపోతే మనకి MI 14 అయితే వస్తుంది అనమాట. సో నన్ను అడిగితే కానీ ఇక్కడ రెడ్మీ వాళ్ళు అట్లీస్ట్ Android 14 ఇవ్వాల్సింది. నెక్స్ట్ మన కెమెరా డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే ఐక్యూ వచ్చేసి మనకి బ్యాక్ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అనమాట. అండ్ వేరే మనకి రెడ్మీకి వెళ్ళిపోతే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ రెండు సేమే మనకి 16 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. అండ్ ఫస్ట్ మనం ఐక్యూకి వెళ్ళిపోతే బ్యాక్ మెయిన్ కెమెరా వచ్చేసి మనకి 64 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ దీనిలో మనకి EIS అండ్ OIS మిక్స్డ్ అయితే వస్తుంది. అండ్ సెకండ్ వచ్చేసి మనకి 2 మెగాపిక్సెల్, ఇది వచ్చి మనకి డెప్త్ సెన్సర్ అనమాట. వేరే మనం రెడ్మీకి వెళ్ళిపోతే బ్యాక్ వచ్చేసి ఫస్ట్ మనకి 200 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్, ఇది వచ్చేసి మనకి వైట్ కెమెరా. అండ్ 2 వచ్చేసి మనకి మ్యాక్రో అనమాట. ఇక్కడ మనకి రెండిట్లో వచ్చేసి మనకి మెయిన్ కెమెరా వచ్చేసి మనకి శాంసంగ్ సెన్సార్ యూజ్ చేశారు. సో ఏదైతే మనకి ఐక్యూ ఉందో దీంట్లో వచ్చేసి మనకి సామ్సంగ్ GW3 అయితే యూజ్ చేశారనమాట. అండ్ మనకి ఏదైతే రెడ్మీ ఉందో దీంట్లో వచ్చేసి మనకి సామ్సంగ్ ఐసోసెల్ యూజ్ చేశారనమాట. రెండిట్లో మనకి LED ఫ్లాష్ అయితే ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే మనకి ఐక్యూలో వీళ్ళు రింగ్ ఫ్లాష్ అని ఒక కొత్తదే తీస్తుంది అనమాట. సో మనకి నైట్ టైం కూడా కొంచెం ఫొటోస్ బ్రైట్ గా రావడానికి. రెండిట్లో మనకి 4K 30 FPS లో వీడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి రెండిట్లో 1080p వరకు అయితే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్ గురించి అయితే మాట్లాడుకుందాం. ప్రాసెసర్ అంటే మనకి ఇక్కడ రెండిట్లో 2 సెపరేట్ ప్రాసెసర్లు అయితే యూజ్ చేశారనమాట. సో మనకి ఐక్యూలో వచ్చేసి వీళ్ళు మీడియాటెక్ డైమెన్సిటీ 7200 అయితే యూజ్ చేశారు, 4nm ప్రాసెసర్ అనమాట. వేరే మనకు రెడ్మీకి వెళ్ళిపోతే 7S Gen 2 క్వాల్కామ్ అయితే యూజ్ చేస్తారు. ఇది కూడా మనకి 4nm మీద బిల్డ్ అయిన ప్రాసెసరే. అండ్ మనకి ఏదైతే ఐక్యూ ఉందో ఇది వచ్చేసి మనకి 2.8 GHz క్లాక్ స్పీడ్ అయితే క్లాక్ చేస్తుంది. బట్ మనకు రెడ్మీ చూసుకుంటే 2.4 GHz మనకి క్లాక్ స్పీడ్ అయితే ఉంటుంది అనమాట. జీపీ వచ్చేసి ఇక్కడ మనకి ఐక్యూలో మాలే G610 MC4 GPU అయితే యూజ్ చేశారనమాట. మనకి రెడ్మీలో వచ్చేసి మనకి అడ్రినో 710 GPU అయితే యూజ్ చేశారు. రెండు మనకి Type-C తోనే వస్తున్నాయి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే వస్తున్నాయి అనమాట. అండ్ మనం ఐక్యూకి వెళ్ళిపోతే ఇక్కడ మనకి 4500 mAh బ్యాటరీతో అండ్ 66 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. మనం ఏదైతే రెడ్మీకి వెళ్ళిపోతే ఇక్కడ 5100 mAh బ్యాటరీతో అండ్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మనకి గేమింగ్ పరంగా ఐక్యూలో వచ్చేసి వీళ్ళు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట. బట్ మనకి రెడ్మీలో చూస్తే వీళ్ళు గ్రాఫైట్ షీట్స్ అయితే యూజ్ చేశారు. ఇక్కడ మనకి ఐక్యూ వచ్చేసి మనకి 2 మోడల్స్ అయితే వస్తుంది అనమాట, 8128 అండ్ 8256. కానీ మనకి ఇక్కడ రెడ్మీ వచ్చేసి మనకి 3 మోడల్స్ అయితే వస్తుంది అనమాట, 8128, 8256 అండ్ 12256 అనమాట. సో మనకి ఐక్యూ వచ్చేసి మనకి 25,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. కానీ మనకి రెడ్మీ వచ్చేసి మనకి 27,000 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇది అనమాట ఈ యొక్క 2 మొబైల్స్ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు మనం ఏ మొబైల్ అంటే ఏది బెటర్, ఏ సెగ్మెంట్ లో ఉందో మనం అయితే మాట్లాడుకుందాం. ఒకవేళ మీకు కెమెరా పరంగా బెటర్ డీటెయిలింగ్ కావాలనుకుంటే మీరు ఇక్కడ రెడ్మీ అయితే చూస్ చేసుకుని, సో ఎందుకంటే మీకు 200 మెగాపిక్సెల్ కాబట్టి మీకు బెటర్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ అవుతాయి. బట్ ఇక్కడ ఐక్యూలో వచ్చేసి 64 మెగాపిక్సెల్ వల్ల సో మీకు 200 మెగాపిక్సెల్ అంత బెటర్ అయితే ఉండదు. సో బట్ బాగానే ఉంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ కి. సో అంత బెటర్ అని నేనైతే చెప్పను అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ రెడ్మీలో వచ్చేసి వీళ్ళు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇచ్చారు కదా. సో మీరు నైట్ టైంకి వెళ్తే మీకు నాయిస్ అయితే ఉంటుంది ఎంత LED ఫ్లాష్ ఇచ్చినా కానీ. బట్ మనం ఏదైతే ఐక్యూకి వెళ్ళిపోతే 64 మెగాపిక్సెల్ అని వీళ్ళు వైడ్ అయితే ఇంక్లూడ్ అయితే చేస్తారనమాట. సో మీకు దాంతోపాటు ఆర్ఎల్ అయితే ఉండడం వల్ల మీరు ఈవినింగ్ అంటే నైట్ టైమ్స్ కూడా మీకు బెటర్ పిక్చర్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మనం ప్రాసెసర్కి వెళ్ళిపోతే మనకి ఐక్యూ ప్రాసెసర్ కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే ఉంది. ఎందుకంటే మనం రెడ్మీ తీసుకుంటే రెడ్మీలో మనకి 2.4 GHz క్లాక్ స్పీడ్ వరకు అయితే క్లాక్ అయితే చేస్తుంది అనమాట, 7S Gen 2. వేరే మనం ఇది తీసుకుంటే అంటే 7200 డైమెన్సిటీ ప్రాసెసర్ ఐక్యూలో ఇది వచ్చి మనకి 2.8 GHz క్లాక్ స్పీడ్ అయితే క్లాక్ అయితే అవుతుంది అనమాట. సో మీకు ఏదైతే రెడ్మీతో కంపేర్ చేసుకుంటే మీకు గేమింగ్ లో కొంచెం స్లైట్ ఎడ్జ్ అయితే మీకు ఐక్యూకి అయితే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళు వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసుకొచ్చారనమాట ఐక్యూలో. బట్ మనకి ఇక్కడ గ్రాఫైట్ షీట్స్ అయితే యూజ్ చేశారు రెడ్మీలో. సో నన్ను అడిగితే కనుక వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమే కొంచెం బెటర్ అయితే ఉంటుంది అనమాట. నెక్స్ట్ మన బ్యాటరీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతే మనకి ఇక్కడ రెడ్మీ నోట్ 30 Pro బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది వచ్చేసి మనకి 5100 mAh బ్యాటరీతో అండ్ 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది అనమాట. కానీ మనకి ఇక్కడ ఐక్యూ చూసుకుంటే 4500 mAh బ్యాటరీతో అండ్ 66 వాట్
ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకి రెడ్మీ కొంచెం బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అంటే రెండు మనకి Android 13 తోనే వస్తున్నాయి అనమాట. నెక్స్ట్ మన ప్రైజింగ్ అనమాట. ప్రైజింగ్ అంటే మనకి రెడ్మీ నోట్ 13 ప్రో నాకెందుకు 2000 ఎక్కువైందని నాకైతే అనిపించింది. నెక్స్ట్ మనం ప్రైజింగ్ వెళ్ళిపోతే రెడ్మీ వచ్చేసి అంటే రెడ్మీ నోట్ 13 ప్రో అనమాట. ఇది వచ్చి మనకి 27,000 ఆ రేంజ్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది అనమాట. వేరే ఐక్యూ చూసుకుంటే మనకి 25,000 అయితే ఉంది స్టార్టింగ్ వచ్చేసి. సో గైస్ ఇక్కడ ఏంటంటే మనకి కొంచెం నాకు రెడ్మీ ఎక్కువ ప్రైజింగ్ అయితే అయిందని నాకైతే అనిపించింది, అంటే 2000 అలాగా. బట్ మనకి ఐక్యూ చూసుకుంటే 25 ఉంది కదా, మనకు ఆఫర్లో లాస్ట్ టైం ఆఫర్లోనే ఇది వచ్చి మనకి 22,000 అయితే వచ్చింది. సో అంటే బేస్ మోడల్ అనమాట. సో మరి రెడ్మీని వీళ్ళు అదే ప్రైస్లో ఉంచుతారో లేదంటే ఇప్పుడు వచ్చే రిపబ్లిక్ సేల్లో తగ్గిస్తారో చూడాలి. సో దాన్ని బట్టి మనకి ఏ మొబైల్ తక్కువ ప్రైస్కి వస్తుందో మనకి క్లారిటీ అయితే వస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్ నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఒకవేళ మీకు బెటర్ కెమెరా అంటే మెయిన్ కెమెరా కావాలనుకుంటే మీరు రెడ్మీ అయితే చూస్ చేసుకోండి. లేదు లో లైట్లో కూడా మీకు మంచి ఫొటోస్ కావాలనుకుంటే కనుక ఐక్యూ అయితే చూస్ చేసుకోండి అనమాట. అండ్ ఈవెన్ గేమింగ్ పరంగా కూడా నాకు ఎందుకో కొంచెం ఐక్యూఏ బెటర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మన క్లాక్ స్పీడ్ ఇవన్నీ కంపేర్ చేసుకున్నా కూడా. అండ్ ఒకవేళ మీరు బ్యాటరీ పరంగా కావాలనుకుంటే కనుక మీరు రెడ్మీ అయితే చూస్ చేసుకోండి. ఇది ఒక మీకు అక్కడ 5100 mAh బ్యాటరీతో మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఫ్రెండ్స్ చూద్దాం అనమాట, మనకి అంటే రిపబ్లిక్ డే సేల్ రాబోతుంది కదా. సో దాంట్లో మనకి ఐక్యూ ఎంత ప్రైస్కి వస్తుంది, అలాగే రెడ్మీ ఎంత ప్రైస్కి వస్తుంది అనేది. సో ఫ్రెండ్స్ ఇది ఫైనల్గా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని ఇలాంటి కంపారిజన్ అండ్ వీడియోస్ అండ్ టెక్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అసలుగా అన్ని అప్డేట్స్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ వాస్ సాయి సైనింగ్ ఆఫ్.